మార్వాడి విశ్వవిద్యాలయం భారతదేశంలోని గుజరాత్ రాజ్కోట్లో ఉన్న ప్రైవేట్ విశ్వవిద్యాలయం. 2009లో ఇనాగ్రేట్ అయింది. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2016. 2017 నాటికి 54 విభిన్న కోర్సులను అందిస్తోంది. విత్ 12,700+ స్టూడెంట్స్ ఫ్రమ్ 22 స్టేట్స్ ఫ్రమ్ ఇండియా, 1,900+ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫ్రమ్ 53 కంట్రీస్. యాక్ట్ ద్వారా A+ గ్రేడ్ కూడా చేయబడింది. మార్వాడి యూనివర్సిటీలో మేము అందించే కోర్సెస్: CSE, ECE, EEE, Civil, Chemical, Food and Technology, Petroleum, Robotics, Railway Engineering, Marine, AIA, Nanotechnology, Fashion and Textiles. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. AP26 ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఒంగోలులో ఉన్మాది దాడి. ఈ ఉన్మాది లేడీస్ హాస్టల్లో చొరబడ్డాడు. లేడీస్ హాస్టల్లో చొరబడినప్పుడు భయభ్రాంతులైన లేడీస్ 100కి డైల్ చేయడం వల్ల పోలీసు వారు వచ్చి అతన్ని తీసుకొని పోలీస్ వ్యాన్లో ఎక్కించడం జరిగింది. కానీ పోలీస్ వ్యాన్లో ఉన్నటువంటి టూల్ కిట్ తీసుకొని పోలీసు వారి మీదే దాడి చేశారు. పోలీసు వాహనం ముందు వైపు ఉన్నటువంటి అద్దం మొత్తం ధ్వంసమైంది. పోలీసు వారికి కూడా స్వల్పంగా గాయాలైనట్టుగా తెలుస్తుంది. తత్తానికి ఈ ఉన్మాదిని అయితే చూడండి విజువల్స్ లో గట్టిగా బంధించి, ఉన్మాదికి కూడా బాగా గాయాలైతే తగిలాయి అన్నమాట. చేతికి కొంచెం తలకు కూడా గాయాలైతే అయినాయి. 108 వెహికల్ వచ్చి ఉన్మాదిని కట్టేసి ఈ విధంగా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. తస్మాత్ జాగ్రత్త ప్రజలారా, ఒంగోలులో ఉన్మాదులు ఎక్కువైపోయారు. ఈ విధంగా లేడీస్ హాస్టల్లో చొరబడుతున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి, పగులు అనే లేకుండా ఒంగోలు ఉన్మాది అయితే దాడి జరిగింది. ఇది పోలీసులు కూడా గాయపడి ప్రస్తుతానికి ఉన్మాదిని ఒంగోలు రిమ్స్కి అయితే తరలించడం జరిగింది. దాదాపు గంట సేపు ఉన్మాది ముంగమూరు బైపాస్ మీద హల్చల్ చేశాడు. పోలీసులకు కూడా స్వల్పంగా గాయాలు అయితే జరిగినాయి. ఇది చూడండి విజువల్స్ మొత్తం మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాం.